ఒకసారి ఒక ఆవు అడవిలో గడ్డి మేస్తూ మెల్లగా నడుస్తుంది. అదే సమయంలో దూరంలో ఉన్న ఒక పులి దానిని గమనించి ఆవు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పులిని చూసిన ఆవు భయంతో వణికిపోయింది. ఇక్కడే ఉంటే నేను బతకలేను అనుకుని వెంటనే పరుగు పెట్టింది. అలా పరిగెత్తుతూ ఒక చెరువులోకి దూకింది. పులి కూడా దాని వెనుకనే చెరువులోకి దిగింది. చెరువులో నీరు తక్కువగా ఉండడంతో ఆ బురదలో ఆవు పులి రెండూ ఇరుక్కుపోయాయి. అప్పుడు ఆవు పులితో ధైర్యంగా, నీకు ఎవరైనా గురువు లేదా యజమాని ఉన్నారా అని అడిగింది. దానికి పులి పట్టరాని గర్వంతో, నేను అడవిలో రాజుని, నా మీద ఎవరికీ అధికారం లేదు, నేను ఎవరి ఆదేశాలను పాటించను అని గర్వంగా చెప్పింది. అప్పుడు ఆవు చిరునవ్వుతో, నీ వల్ల నీ రాజ్యానికి ఏంటి ఉపయోగం, నువ్వు కూడా ఇప్పుడు నాలాంటి పరిస్థితిలోనే ఉన్నావు కదా అని చెప్పింది. అప్పుడు పులి, అది సరే కాని నువ్వేమన్నా బయటున్నావా ఏంటి, నువ్వు కూడా ఈ బురదలోనే ఉన్నావు కదా, నీ పరిస్థితి కూడా నాకన్నా గొప్పగా ఉందా ఏంటి అని అడిగింది. అప్పుడు ఆవు, నా యజమాని సాయంత్రం నేను ఇంటికి తిరిగి రాకపోతే అతను ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. నేను ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నన్ను ఇంటికి తీసుకెళ్తాడు. నా యజమానిపై నాకు నమ్మకం ఉంది అని చెప్పింది. ఆవు చెప్పినట్లే కొంతసేపటికి ఆవు యజమాని ఆ చెరువును చేరుకున్నాడు. ఆ చెరువులో ఆవు కనిపించగానే సురక్షితంగా బయటికి తీసి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆవు కృతజ్ఞతతో తన యజమానిని చూసింది. యజమాని కూడా తన ఆవుపై ఎంతో ప్రేమను చూపించాడు. ఆ పులి మాత్రం అదే బురదలో కూరుకుపోయింది. ఎన్నో జంతువులు ఆ పులిని చూసి కాపాడుదామనుకున్నాయి. కానీ కాపాడిన తర్వాత ఆ పులి వాళ్లను ఎక్కడ చంపి తినేస్తుందన్న భయంతో దాన్ని చూసి వెళ్లిపోయాయి. ఈ కథ మనకు కొన్ని విలువైన జీవిత పాఠాలు నేర్పుతుంది. ఆవు తన యజమాని మీద పూర్తి నమ్మకాన్ని ఉంచి ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా తనను రక్షించే వ్యక్తి ఉన్నాడనే ధైర్యాన్ని కలిగి ఉంది. ఇక పులి అహంకారంతో తాను అడవిలో రాజు అని, తనకు ఎవరూ అవసరం లేదని గర్వంతో చెప్పింది. కానీ అదే అహంకారం దాన్ని బురదలో మరింత లోతుకు లాగింది. అహంకారం మనకు ఎటువంటి సహాయం చేయదు, అది మన సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నిజమే కదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.